పట్టాభి ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార వైసీపీ ఓటమి భయం తారాస్థాయికి చేరుతుందని టీడీపీ నేత పట్టాభి విమర్శించారు. శనివారం అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు నిరూపించలేకపోయిన ప్రభుత్వం అన్నారు. మరో కొత్త కుంభకోణం పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈసారి జరిగే ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడం ఖాయమన్నారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు మనం కల్పించాలి. ఇంటర్నేషనల్గా స్పోర్ట్స్ ఈవెంట్స్లో మన బిడ్డలు పాల్గొని దేశ ప్రతిష్టని పెంపొందించాలి. ఒలింపిక్స్లో మెడల్స్ సాధించాలి, ఏషియన్ గేమ్స్లో మెడల్స్ సాధించాలి అని చెప్పి ఆయన ఒక కలగని ఒక విజన్, దానికోసం ఆయన బూకే టైంపుల్ చేసి అనేక కండిషన్స్ పెట్టి హైకోర్టు చెప్పింది. ఎస్, ఆనాటి ప్రభుత్వం బ్లైండ్గా బూకే టైంపుల్ చేయలేదు. అనేక ఇతర ప్రభుత్వాలు చేస్తున్న విధంగా అడ్డగోలుగా బూకే టైంపుల్ చేయలేదు. అనేక నిబంధనలు పెట్టారు. 700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తీరాల్సిందే అని చెప్పి నిబంధన పెట్టారు. అకాడమీస్ నిర్మించాలి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ తీసుకురావాలి, ఇట్లా అనేక కండిషన్స్ పెట్టి బూకే టైంపుల్ చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆనాటి క్యాబినెట్. కాబట్టి దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ వాళ్ళు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన హైకోర్టులో వాళ్ళు మళ్ళీ దాని రివ్యూ పిటిషన్ వేస్తే చాలా స్పష్టంగా the decision of the previous cabinet cannot be called an offense. I hold there are no grounds to allow the revision case and it is accordingly dismissed. ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన రివిజన్కి వెళ్లాల్సిన అవసరం లేదు, క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి జస్టిస్ స్వరూప్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి తీర్పు ఇవాళ ఆ కాపీని కూడా మీడియా ముందు ఉంచుతూ ఉన్నాం. అంతేకాకుండా చివరగా నిన్న తెలంగాణ హైకోర్టు ఏదో తీర్పు ఇచ్చేసింది, అవినీతి రుజువైపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటండి? ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బూకే టైంపుల్ని రద్దు చేస్తే ఆ రద్దు చేసిన అంశం పైన ఐఎంజీ భారత వాళ్ళు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపుగా 15 సంవత్సరాలు కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత నిన్న తెలంగాణ కోర్టు ఏం చెప్పింది? ఐఎంజీ భారత బూకే టైంపుల్లో అవినీతి జరిగిందని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు కేవలం చెప్పింది ఏంటి? ఒక రాష్ట్ర ప్రభుత్వానికి బూకే టైంపుల్ చేసిన తర్వాత ఒక ప్రాజెక్టుకి మళ్ళీ ఆ భూముల్ని వెనక్కి తీసుకునేటటువంటి అధికారం ఉంటుందని మాత్రమే చెప్పారు. ఏదైతే ఐఎంజీ భారత వాళ్ళు హైకోర్టులో కంటెస్ట్ చేశారో ఈ బూకే టైంపులో మాకు చేసినటువంటి భూమిని మళ్ళీ వెనక్కి తీసుకోవటం తప్పు అని ఏదైతే వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారో దానిని ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు ఉంటుందని మాత్రమే చెప్పారు. కానీ ఎక్కడా కూడా అవినీతి జరిగిందని ఒక్క మాట లేదు. దానిని కూడా వక్రీకరిస్తూ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, తెలంగాణ హైకోర్టు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీకి చేసినటువంటి బూకే టైంపుల్లో అవినీతి జరిగిందని ఏ రోజైనా చెప్పారా? ఇంకా ఎదురు ప్రశ్నించారు. పదే అవినీతి అంటా ఉంటే మరి మీరు ఆ రోజున బూకే టైంపుల్ చేసినటువంటి ఐఏఎస్ అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలంగాణ హైకోర్టు ఎదురు ప్రశ్నించింది. దానికి సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పచ్చి అబద్ధాలని చెప్పి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, సజ్జల రామకృష్ణారెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు ధైర్యం ఉంటే ఇవాళ నేను విడుదల చేస్తున్నటువంటి ఈ తీర్పు కాపీ ఏదైతే ఉందో, గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ ఏదైతే ఉందో దీనిని నువ్వు తప్పుపట్టగలవా? దీనిలో ఉన్నటువంటి అంశాలు నిజం కాదని చెప్పే ధైర్యం నీకుందా అని చెప్పి నేను సజ్జల రామకృష్ణారెడ్డికి సవాల్ చేస్తా ఉన్నా. ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ had clearly stated in 2006 itself that the land allotments that are done to IMG Bharata were with certain conditions, with a condition that 700 crores had to be invested by IMG Bharata, with a condition that they have to establish world-class sports infrastructure in and around Hyderabad. So the judgment had clearly stated that it is only with conditions that land allotment has been done, and there is nothing which can be said that these land allotments are illegal.
ఈ వీటిని తప్పుపట్టాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది.